నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యాదగిరిగుట్టలో ఫ్యాక్టరీలో పారే పేలుడు, 8 మంది కార్మికులకు గాయాలు, 2 పరిస్థితి విషమం. గేమ్ చేంజర్ కు నిరసన సెగ, బ్యాన్ చేయాలంటూ ఆందోళన. రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదన్న రోహిత్ శర్మ, చట్ట ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టీకరణ. ఏపీలో కొత్తగా 7 విమానాశ్రయాలు, నన్నవరంలో గొప్పగా టెర్మినల్ భవనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ మండల టౌన్ నాయకులు సమక్షంలో నిర్వహించిన భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలు, ప్రముఖ సంఘ సంస్కర్త, స్త్రీ సాధికారత కోసం విశేషంగా కృషి చేసిన సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఆ మహానీయురాలు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమానికి మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, మనుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండలం గుమ్మడిదల రైతులను మోసం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్ర చేస్తుందని, ఎలాంటి షరతులు లేకుండా 2 విడత రైతు భరోసాలను అందజేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంట వేసిన వారికి మాత్రమే 2వ విడత రైతు భరోసాను అందజేస్తానని ప్రకటించడం పట్ల బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా గుమ్మడిదల మండల కేంద్రంలోని ట్రస్ట్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రైతులకు అనేక పథకాలను అందజేశామని అన్నారు. ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా, పంటలకు మద్దతు ధర, కొనుగోలు కేంద్రాలు, ఇలా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వంలో రైతులకు అనేక సంక్షేమ పథకాలను అందించామని అన్నారు. సంవత్సర కాలంలో ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి పథకాలను అందజేయని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతులకు కేవలం పంట వేసిన వారికే రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించడం బాధాకరమన్నారు. కొన్ని రకాల రాగడు భూముల్లో మొక్కజొన్న, శనగ, పత్తి, కూరగాయలు, ఇలా అనేక రకాల పంటలు పండుతాయని తెలిపారు. ఈరోజు మరొక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను, మరొక్కసారి రైతులను నడ్డించేందుకే ఎన్నో నాటకాలు ఆడుతూ ఉన్నారు. కాబట్టి రైతు భరోసాను 2 పంటలకు ఇస్తున్నటువంటి కేసీఆర్ గత ప్రభుత్వంలో, అదేవిధంగా మీరు దాన్ని కొనసాగించాలని చెప్పి ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతుల పక్షాన ఎనలేని సేవ చేసినటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు, రైతుల పట్ల రుణపడి ఉన్నాం కేసీఆర్ గారికి. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి పనులు, రైతు బీమా కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతుకు మద్దతు ధర కానివ్వండి, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని సంవత్సరం నుంచి ఒక రైతు బంధు ఇవ్వకుండా మీరు దాటేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా నిన్న మీ స్టేట్మెంట్ చూస్తూ ఉంటే భయపడతా ఉన్నారు రైతులు. ఒక పంటకి ఇస్తున్నారట. రేగళ్ళు ఉంటాయండి, రేగళ్ళు ఒక పంట ఎందుకు వండుతుంది? అక్కడ మొక్కజొన్న వండుతుంది, మొక్కజొన్న తర్వాత శనగ వండుతుంది. దానికి ఎన్నో రకాలుగా బోర్ వేసుకొని కూరగాయలు పండిస్తూ ఉంటారు. దానికి అటువంటి షరతులు పెట్టి ఒక పంట వేస్తే ఒకటే పంట ఇస్తాం, వరికి 2 పంటలు ఇస్తాం, రేగళ్లకు ఒకటే పంట ఇస్తామని చెప్పుడు మీది దీన్ని ఎమ్మడే విరమించుకోవాలి. యథావిధిగా ఎటువంటి షరతులు
లేకుండా రైతులకు పాత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో ఆ విధంగా కొనసాగించాలని చెప్పి మేము రైతుల పక్షాన మేము ఎలవేలని లేనటువంటి సేవ చేసి రైతుల పక్షాన మేము నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. రానున్న రోజులలో రైతే రాజు అని చెప్పినటువంటి ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిండ్రు. మీరేం చెప్పిర్రు? ఆ సన్నాసి రెండు పంటలు సరిపోవు 3 పంటలు ఇస్తానటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఇలా 3 పంటలు ఇస్తావా, కేసీఆర్ ఇచ్చినటువంటి 2 పంటలు ఇస్తావా, నీకు తెలియదా అని చెప్పి మేము నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా నీ వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజులలో రైతులే తిరగబడతారు. మీకు ఇదే నిర్దర్శనం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని రైతుల పక్షాన ఎటువంటి ఏ ఆపద వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి బాధ వచ్చినా మా బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. యాదగిరిగుట్ట మండలంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్ పేలడడంతో విధుల్లో ఉన్న 8 మంది కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులను యాజమాన్యం హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. అందులో 2 పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులు భయంతో పరుగులు పెట్టారు. పేలుడు జరిగిన రియాక్టర్ దగ్గరలో కార్మికులు ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేదని యాజమాన్యం తెలిపింది. పేలుడు జరిగిన వెంటనే సైరన్ మోగిస్తూ మిగతా కార్మికులను అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ బయటకు తరలించినట్లు పేర్కొంది. క్షేమంగా ఉన్నారు. అది కాబట్టి మన వాళ్ళందరూ లెక్క వేసుకుంటే అందరూ మనోళ్ళు ఉన్నారు. ఎంప్లాయీస్ అంతా క్షేమంగా ఉన్నారు. ఒక కణికి ఒక్కొక్కరికి దెబ్బలు తాకాయి. మిగిలిన వాళ్ళిద్దరికి చిన్న బర్నింగ్స్ ఉన్నాయి. మిగిలిన అందరూ క్షేమము. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళిపోతే మన వాళ్ళు లోపల ఉంటే మనకు. దక్షిణాది డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న భారీ చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా ఈ నెల 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. మరోసారి చెర్రీ తన నటనతో మెస్మరైజ్ చేయడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలో ఈ సినిమాకు నిరసన సెగ తగిలింది. అక్కడి వారు కొందరు గేమ్ చేంజర్ పోస్టర్లపై స్ప్రే చేయడం షాక్ కి గురి చేసింది. దీనికి కారణం ఈ మూవీ టైటిల్ కన్నడ భాషలో కాకుండా ఆంగ్లంలో ఉండడంతో అక్కడి వారు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బ్యాన్ గేమ్ చేంజర్ ఇన్ కర్ణాటక #, సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ లో నిలిచింది. సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో ఉండడం వల్ల కన్నడిగులు సీరియస్ అవుతున్నారు. వెంటనే కన్నడ భాషలోకి టైటిల్ ను మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. ఇక కర్ణాటకలో తమ భాషపై అక్కడి ప్రజలు అమితాభిమానం చూపిస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల అక్కడి షాపింగ్ మాల్స్, హోటళ్లపై దాడులు జరిగాయి. ఇంగ్లీష్లో మాల్స్, హోటళ్ల పేర్లను తప్పుబడుతూ వారు దాడులకు దిగారు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5వ టెస్టులో ఎందుకు ఆడటం లేదన్న ఊహాగానాలకు కెప్టెన్ రోహిత్ శర్మ తెరదించాడు. 2వ రోజు ఆట లంచ్ బ్రేక్ లో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ తో మాట్లాడిన రోహిత్ సిడ్నీ టెస్ట్ నుంచి తాను విశ్రాంతి మాత్రమే తీసుకున్నట్లు చెప్పాడు. రిటైర్మెంట్ వార్తలపై స్పందిస్తూ అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదని స్పష్టం చేశారు. జట్టు అవసరాలే ముఖ్యమని, అందుకనే చివరి టెస్ట్ నుండి విశ్రాంతి తీసుకున్నట్టు చెప్పారు. పెర్త్ టెస్ట్ విజయంలో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం ఎంతో విలువైనదని గుర్తు చేసుకున్నాడు. కాబట్టి ఆ జోడీని మార్చకూడదని అనుకున్నామని, అలాగే ఫామ్ పరంగానూ రాహుల్ మెరుగ్గా ఉన్నాడని తెలిపాడు. జట్టు ప్రయోజనాల తర్వాతే తాను అని స్పష్టం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఎలాంటి సమస్యలు లేవన్నాడు. 2 పిల్లల తండ్రినైన తనకు ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసని రోహిత్ కుండబద్దలు కొట్టాడు. ఆంధ్రప్రదేశ్లోకి కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జున సాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో కొత్త విమానాశ్రయాలు నిర్మించబోతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. శ్రీకాకుళంలో విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఫిజిబిలిటీ సర్వే పూర్తయిందని, అక్కడ 2 దశల్లో 1383 ఎకరాల్లో నిర్మించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం భూసేకరణ జరుపుతున్నట్టు తెలిపారు. దగదర్తిలో 1379 ఎకరాల్లో నిర్మించనున్న విమానాశ్రయం కోసం ఇప్పటికే 635 ఎకరాలు సేకరించినట్టు పేర్కొన్నారు. అలాగే నాగార్జున సాగర్ లో 1670, తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల్లో ఎయిర్పోర్టులు నిర్మించనున్నట్టు వివరించారు. ఒంగోలులో 657 ఎకరాలు, తుని, అన్నవరం మధ్య 757 ఎకరాలను గుర్తించినట్టు చంద్రబాబు తెలిపారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రైవేటు పిఏ జగదీష్ పై వేటు పడింది. బదిలీలు, పోస్టింగులు, సిఫారసులు వంటి వాటి కోసం వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నారు. జగదీష్ 10 ఏళ్లుగా అనిత వద్ద పిఏగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనిత హోంమంత్రి అవడంతో ఆయన అవినీతి పెచ్చుమీరిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎంత పెద్ద నాయకుడినైనా ఆయన పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. మంత్రి తర్వాత అన్ని తానే అన్నట్టుగా చక్కబెడుతున్నట్టు తెలిసింది. మద్యం దుకాణాల్లో వాటాల కోసం లైసెన్స్ దారులపై ఒత్తిడి, హోంమంత్రికి సంబంధించిన తిరుమల దర్శనం సిఫార్సు లేఖలను తిరుపతిలోని ఓ హోటల్ కు గంపగుత్తుగా అమ్ముకోవడం వంటి ఆరోపణలు కూడా జగదీష్ పై ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అనిత ఆయనను తొలగించారు. విషయం తెలిసిన పాయకారావుపేట నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్ జగదీష్ బాధితులు సంబరాలు చేసుకున్నారు. కొత్త ఏడాదికి శుభారంభంగా తొలి 2 సెషన్లలో భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ చితికిలపడ్డాయి. శుక్రవారం ట్రేడింగ్ లో దాదాపు 1% క్షీణించాయి. సెన్సెక్స్ 720.60 పాయింట్ల నష్టంతో 79,223.11 వద్దకు చేరుకుంది. నిఫ్టీ 183.90 పాయింట్లు కోల్పోయి 24,004.75 వద్ద స్థిరపడింది. వచ్చే వారంలో డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో మదుపరులు ముందు జాగ్రత్తగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. డాలర్ బలోపేతం, రూపాయి క్షీణత, అధిక వాల్యుయేషన్లు వంటి అంశాలు మార్కెట్ సెటిల్మెంట్ ను మరింత కుంగదీశాయి. సెన్సెక్స్ లోని 30 కంపెనీల్లో 18 నష్టపోయాయి. భారత కరెన్సీ సరికొత్త జీవితకాల కనిష్టానికి క్షీణించింది. డాలర్ రూపాయి మారకం విలువ మరో 4 పైసలు తగ్గి 85.79 వద్ద ముగిసింది. దిగుమతిదారుల నుండి డాలర్ కు డిమాండ్ పెరగడంతో పాటు ఈక్విటీ మార్కెట్ల నష్టాలు ఇందుకున్న ప్రధాన కారణమయ్యాయి. విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించడానికి టాలెంట్ టెస్ట్, ఉపన్యాస పోటీలు ఎంతగానో దోహదపడతాయని మండల విద్యాశాఖ అధికారి తగిరెడ్డి దేశరెడ్డి అన్నారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లీష్ ఒలింపియాడ్, టాలెంట్ టెస్ట్, ఉపన్యాస పోటీలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ఒలింపియాడ్, టాలెంట్ టెస్ట్, ఉపన్యాస పోటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. Language Teachers Association Telangana Subject Forum, English Language Subject Forum. On behalf of this, we are going to conducting the talent test in mandal level. Today we have been conducting the talent test in our mandal. Out of 10 schools have been participated, and 6 students have been selected for district level. We have been conducting 3-tier system: mandal level, district level, state level. So for the conduction of this, I congratulate all the English fraternity from my mandal, all the high school students, and our honorable mandal education officer and respected complex headmaster Ramswamy garu, and my convener Gajabinkar Kanyalal garu. All of you, thanks. All of you, welcome again. I congratulate. I am very happy to conduct this talent test at mandal level. Thank you. మండల్ లెవెల్ ఈఎన్టీఏ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కన్వీనర్ పార్థసారథి మరియు కో కన్వీనర్ కన్యాల గారి ఇంగ్లీష్ ఉపాధ్యాయుల సమక్షం లోపల 10 హై స్కూల్స్ మన మండలంలో పాల్గొనడం జరిగింది. దానిలో గాను ఒలింపియాడ్, టాలెంట్ టెస్ట్ ఒకటి, అదే మాదిరిగా ఉపన్యాసాలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకొని మరి అన్ని పాఠశాల నుంచి పాల్గొన్న విద్యార్థులకు టెస్ట్ కండక్ట్ చేసి వాల్యుయేషన్ చేయడం జరిగింది. గెలుపొందినటువంటి విద్యార్థులకు కూడా బహుమతి అందజేయడం జరిగింది. ఈరోజు చాలా చక్కగా మరి మంచి పోటీతత్వంతో విద్యార్థులు
చాలామంది విద్యార్థులు రావడం జరిగింది. అదేవిధంగా ఉపన్యాస పోటీలు చాలా చక్కటి వాతావరణంలో నిర్వహించుకోవడం జరిగింది. దానికి గాను జడ్జిగా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని విశ్వభారతి హైస్కూల్ ఆవరణలో విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు పాల్గొని రోడ్డు భద్రతా విషయాలపై విద్యార్థులకు వివరించారు. ప్రధానంగా 18 ఏళ్లలోపు పిల్లలకు పేరెంట్స్ వాహనాలు ఇవ్వవద్దని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలని తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు విశ్వభారతి హై స్కూల్లో ఈ మాసోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఇక్కడ విద్యార్థులకు రోడ్డు అవగాహన గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి, అలాగే అండర్ ఏజ్ అంటే 18 ఇయర్స్ బిలో వెహికల్స్ నడపకూడదు పిల్లలు. ఒకవేళ నడిపినటువంటి పరిస్థితుల్లో అయితే వాళ్ళ పేరెంట్స్కు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుందని తెలపడం జరిగింది. అట్లాగే వారికి మోటార్ సైకిల్ నడిపినప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, అలాగే 4 వీల్స్ వెహికల్ నడిపినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుని తప్పనిసరిగా నడపాలని సూచించడం జరిగింది. అలాగే ఆటోలలో కానీ బస్సులలో కానీ ఓవర్లోడింగ్ రాకుండా జాగ్రత్తలు వహించాలని వారందరికీ తెలపడం జరిగింది. 2 వీలర్స్ వాళ్ళను 4 వీలర్స్ వాళ్ళను ట్రాఫిక్ నుండి విజ్ఞప్తి కోరేది ఏంటంటే, మీరు బండి నడిపేటప్పుడు ఒకటే దృష్టిలో పెట్టుకోండి. సెల్ ఫోన్ మర్చిపోయినప్పుడు ఇంట్లో వైఫ్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, పిల్లలు కావచ్చు, నాన్న సెల్ ఫోన్ మర్చిపోయి తెచ్చిస్తారు. మీరు సెల్ ఫోన్ అనేది మర్చిపోయినా కూడా ఏం కాదు, దాంతో ఒరిగేది. బట్ హెల్మెట్ అనేది మర్చిపోతే కంపల్సరీ అది ఇవ్వండి. అదొకటి. తాగి ఎట్టి పరిస్థితుల్లో బండి నడపొద్దు. సో మనం బండి మనం కరెక్ట్గా పోయినా కూడా మన టైం బాగాలేకుండా వేరే వాళ్ళు చూపుతున్నా కూడా, సో ఏంటంటే తాగిన వాళ్ళకి తప్పు అంటారు మనం రైట్ పోయినప్పుడు. సో ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, వితౌట్ హెల్మెట్ కానీ, సిగ్నల్ జంపింగ్ కానీ, ఓవర్ స్పీడ్ కానీ, ట్రిపుల్ రైడింగ్ ఇలాంటివి చేయకూడదని చెప్పాము. దానివల్ల జరిగే నష్టాల గురించి చెప్పాము. సో పిల్లల్ని కూడా కోరింది అదే, అంటే బిలో 18 ఇయర్స్ ఉన్న పిల్లలు ఎన్ని కాస్ట్ బండి నడపకూడదు. వాళ్ళు నడిపితే వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళు చేసిన పొరపాటుకు వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు ఉన్న చట్టాల ద్వారా వాళ్ళ పేరెంట్స్ జరుగుతుంది కాబట్టి వాళ్ళని అదే కోరాము. రజకుల సంక్షేమ అభివృద్ధి రెండింటికి కోసం త్రికరణ శుద్ధితో పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పార్టీ అధికారంలోకి వస్తే బీసీలు అధికారంలోకి వచ్చినట్లేనన్నారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం అనేక పథకాలను ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 27వ డివిజన్ సాంబమూర్తి రోడ్ సెంటర్లో రజక కళ్యాణ మండప ప్రారంభోత్సవం జరిగింది. కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే బీసీలకు అధికారం వచ్చినట్లేనన్నారు. బీసీ వర్గాల సంక్షేమం కోసం ప్రారంభం నుండి నేటి వరకు అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అన్నారు. ఆదరణ పథకం కూడా అతి త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఎన్నికలకు ముందు రజకులకు ఇచ్చిన వాగ్దానం మేరకు కళ్యాణ మండపాన్ని అప్పగించిన విధంగానే పై అంతస్తు నిర్మాణం కూడా త్వరలో చేపడతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కూడా రజకుల సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి పలు సంక్షేమ పథకాలను సిద్ధం చేసిందన్నారు. 27 డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొండపల్లి రూప్ కుమార్ మాట్లాడుతూ, రజకులు సంపూర్ణ మద్దతు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఉంటుందన్నారు. భవిష్యత్తులో నామినేట్ పదవుల్లో రజకులకు పదవులను కేటాయించాలన్నారు. నా పేరు వల్లూరు మధుసూదన్ రావు. నేను రజక కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నాను. ఆ రోజున 2014లో ఈ కళ్యాణ మండపం కడటానికి నా సమక్షంలో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉమా గారిని అడగడం జరిగింది. ఆ మీటింగ్లో ఏమని చెప్పారంటే 70-80 మందితో మీరు మీటింగ్ పెట్టారు. ఆ 70-80 మందితో మేము ఏం వాగ్దానం చేయము, ఎక్కువ మంది కనుక మీరు రాగలిగితే నేను ఏదైనా కళ్యాణ మండపానికి వాగ్దానం చేస్తానని చెప్పడం జరిగింది. ఆ రోజు నా 1000 మందితో అల్లూరి సీతారామరాజు కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమక్షంలోనే అందరి సమక్షంలో మీకు కళ్యాణ మండపం కట్టించి నేను తీరుతాను, 1 సంవత్సరం లేతే నా తలకాయ తీసేసుకుంటానని వాగ్దానం చేశారు. ఆ తర్వాత సంవత్సరం లోపే కట్టి చూడడం జరిగింది. ప్రభుత్వం మారేసరికి దాన్ని సచివాలయం కింద తీసుకున్నారు. ఆ తర్వాత నిరసనలు ఈ బడుగు బలహీన వర్గాలకి సామాజిక భవనాలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మించాలని 2014-19 కాలంలోనే మేము ప్రారంభించాం. అనేక సామాజిక వర్గాలకి, బీసీ కులాలకి కళ్యాణ మండపాలు కట్టించడం జరిగింది. అప్పట్లో నేను రజక భవనం కట్టిస్తే దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాన్ని రజకులకి ద్రోహం చేసేటట్టుగా దాన్ని సచివాలయంగా మార్చేశారు. మేము అప్పటికే అనేక సార్లు అడిగాం, ఇంకా సచివాలయం పెట్టుకోవడానికి వేరే స్థలమే లేదా మీకు, రజకుల కళ్యాణ మండపమే కావాల్సి వచ్చిందని అడిగినా ఏ రోజు పట్టించుకున్నటువంటి
ఆనాటి ప్రభుత్వాలకి బుద్ధి చెప్పేటట్టుగా ఇవాళ మరొక కొత్త భవనాన్ని కట్టించి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఖచ్చితంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల రకరకాల సర్వీస్ ప్రొవైడర్లను గుర్తించి వారికి నైపుణ్య సాంకేతిక శిక్షణ గవర్నర్పేటలోని ఐవీ ప్యాలెస్ నందు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించారని విజయవాడ నగరపాలక సంస్థ ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీ విభాగం అధికారి వెంకటనారాయణ తెలిపారు. ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్ వంటి మరమ్మతులు చేసేవారు, పెయింటర్, బ్యూటీషియన్ తదితర తగిన నైపుణ్య సాంకేతిక శిక్షణ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు జీవనోపాధి కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ప్రజలు ఆర్థిక స్థితిని పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకుని వారికి ప్రభుత్వం కల్పించే నైపుణ్య శిక్షణను పొంది ఒకవైపు శిక్షణతో పాటు మరోవైపు జీవనోపాధి కల్పించే విధంగా ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనేందుకు ఒక చక్కటి అవకాశమని అన్నారు. శుక్రవారం నాడు దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమంలో 23వ డివిజన్ కార్పొరేటర్ మరియు టీడీపీ ఫ్లోర్ లీడర్ నీలిబండ్ల బాలస్వామి, విజయవాడ నగరపాలక సంస్థ యూసీడీది భాగం అధికారులు ఫణికుమార్, సుజాత, జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రత్యేకించి విఎంసీ యొక్క ఆధ్వర్యంలో మరియు మెప్మా ఎండి గారి యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ జాన్ చంద్ర ఐఏఎస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకించి సర్వీస్ ప్రొవైడర్స్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. సర్వీస్ ప్రొవైడర్స్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం అంటే చేతి వృత్తులైనటువంటి ఏదైనా మనకి సెలూన్స్ నిర్వహించే వాళ్ళు కానీ, లేకపోతే చేతి వృత్తుల ద్వారా తయారు చేసేటువంటి సర్వీస్ చేసేటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా రిఫ్రిజిరేటర్స్ బాగా చేసేటువంటి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్కి మరి వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఇక్కడ 3 కౌంటర్లు ఏర్పాటు చేశారు. సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 3కి ఎవరైతే ఎలక్ట్రీషియన్స్ కానీ, ఏసీ రిపేర్లు చేసేవాళ్ళు కానీ, గీజర్ రిపేర్లు చేసేటువంటి మెకానిక్కులు కానీ, టీవీ మెకానిక్కులు కానీ, బ్యూటీషియన్స్ కానీ ఇలాగా సుమారుగా 7-8 రకాల నైపుణ్యత వృత్తిలో కలిగినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ని ఇక్కడికి ఈరోజు 3వ తారీఖు 4వ తారీఖు కార్పొరేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళకి అవసరమైతే ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడటానికి. పులివెందుల మరికొన్ని చోట్ల జగన్ ప్రజల నుంచి ఆర్జీలు తీసుకుని ఏం చేస్తారో వాటిపై అసెంబ్లీలో మాట్లాడతారా, సమాధానం చెప్పాలి అని టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే వాట్సాప్ కాల్స్ నుంచి మామూలు ఫోన్లు మాట్లాడుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారని, జగన్ హయాంలో ప్రజలు ఎంత స్వేచ్ఛను ప్రజలు కోల్పోయారో ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. 6 నెలల పాలనలో ఎవరేం చేశారో ప్రజల ముందు చర్చించడానికి దమ్ముంటే వైసీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని యార్లగడ్డ సవాల్ విసిరారు. మీడియా మిత్రులు నమస్కారం. వైసీపీ నేతలు సూపర్ 6 అమలు గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు మొన్నే దాటిన ఈ 6 మాసాల్లో సూపర్ 6 ఏం చేశారండి? సూపర్ 6ని 6 మాసాల్లో కంపేర్ చేయమని వాళ్ళని వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా. మేము బహిరంగ చర్చకు సిద్ధం. నేనైనా వస్తా, టైము డేటు మీరు చెప్తే. లేదు మీరు రమ్మన్నా నేను వస్తా. గతంలో నవరత్నాలు 6 నెలల్లో ఎన్ని అమలు చేశారు? ఆ రోజున జూన్ 2019లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో రాజన్న బడిబాటని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి నిజం కాదా? అలాగే ఆగస్టు 7వ తారీఖున వైఎస్ఆర్ రైతు దినోత్సవం ప్రకటన మాత్రమే విడుదల చేశారు. 8/7/2019 సేమ్ మళ్ళీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక కూడా ప్రకటన మాత్రమే విడుదల చేశాను. నేను అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నా. 1 సంవత్సరం పాటు ఆ పార్టీలో నేను యాక్టివ్గా పనిచేశా. తర్వాత నాకు దగ్గరగానే తెలిసి అన్నీ. అలాగే 5వ నెలలో గడప వద్దకే పాలనని ప్రకటన మాత్రమే విడుదల చేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ప్రారంభం మాత్రమే చేశారు. అలాగే దిశ పోలీస్ స్టేషన్ ఇట్లా చెప్తా ఉంటే కొన్ని చాలా ఉంటాయి. ఇది రాజకీయ విమర్శ కదండి, దీని వాస్తవాలు మాట్లాడాలి. రాజకీయ నాయకులు మై వర్డ్ అగెన్స్ట్ యువర్ వర్డ్ లాగా మాట్లాడుకోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేందేమీ లేదు. నిజాలు మాట్లాడటం వల్ల నిజాలు నిగ్గు తేల్చేలా ఉండి చర్చ చేస్తే పరిష్కారాలు లభిస్తాయి. దేనికైనా ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి. అలాగే తర్వాత వైఎస్ఆర్ నవోదయం అని అక్టోబర్లో
17వ తారీఖున పథకం ప్రారంభం మాత్రమే అయింది, కానీ నిజంగా జరగని పరిస్థితి. లూయిస్ బ్రెయిలీ 2016వ జన్మదినోత్సవ వేడుకలను కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శాతవాహన యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. శాతవాహన ప్రాంగణంలోని లూయి బ్రెయిలీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కరీంనగర్ ఆడిటోరియంలో వేడుకలు నిర్వహించారు. జిల్లాలోని పలువురు అంధ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వర్తిస్తున్న అంధ ఉద్యోగులకు ఆన్ డ్యూటీ సౌకర్యం నిర్వహించారు. మీ అందరూ ఒక ఇన్ఫర్మేషన్కి అంటే మంచిగా ఒకటి మనం పర్సన్ విత్ డిసెబిలిటీ కోసం ఒక లైబ్రరీ, ఒక కార్నర్ ఓపెన్ చేసాం, ఒక రూమ్ డెడికేటెడ్గా ఆల్రెడీ మనము రెడీ చేసాం. దాంట్లో ఇక్కడ ఉన్న కరీంనగర్ అందరూ ముఖ్యంగా ఉన్న అందరూ హెల్ప్ చేశారు. వాళ్ళు బ్రైలీ బుక్స్ కూడా మనము చాలా వరకు ఐ థింక్ ఒక 50 బుక్స్ మనము తెప్పించుకొని హైదరాబాద్ నుంచి అక్కడ పెట్టాము. అట్లా కాకుండా అక్కడ ఒక స్పెషల్ స్క్రీన్ కూడా మనం పెట్టాము. ఒక సాఫ్ట్వేర్ పెట్టి ఒక స్క్రీన్ పైన ఏమొస్తుందో అది మీకు ఆడియో ముఖాంతరం కన్వర్ట్ అవుతుంది హెడ్ ఫోన్ పెట్టుకుంటే. సో మీరు అక్కడ వినొచ్చు. అక్కడ ఏమైనా బుక్స్ చదువుకోవాలంటే ఆ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకొని ఆ పీడిఎఫ్ని రన్ చేస్తే అది మీకు ఆడియోగా కన్వర్ట్ అవుతుంది. అట్లాంటిది కూడా ఒక సాఫ్ట్వేర్ పెట్టుకున్నాం మనం ఒక స్క్రీన్లో. అట్లానే ఎవరికైనా వినలేకనంటే ఏమైనా ఆడియో ఉంటే అది అక్కడ వర్డ్స్గా కన్వర్ట్ అవుతుంది, స్క్రీన్ పైన మీకు కనిపిస్తుంది. సో అట్లా ఒకటి మనం టెక్నాలజీ వాడుకొని మన లైబ్రరీ ఇక్కడ కూడా మా కరీంనగర్లోనే ఎక్కడా లేదు, ఇక్కడ కరీంనగర్ సెంట్రల్ లైబ్రరీ దాంట్లో ఒక రూమ్ కూడా అలాట్ చేశాము. కలెక్టర్ మేడం కూడా చాలా హెల్ప్ చేశారు. సో మీరందరూ అది వాడుకోవాలి అన్నది కూడా నేను కోరుకుంటున్నా. అట్లాగే మన కరీంనగర్ బ్లైండ్ స్కూల్ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. నేను చూస్తే అంటే ఎంత వరకు అంటే స్టేట్ లెవెల్లో చెస్లో ఫస్ట్ ర్యాంకు, ఏదైనా అథ్లెటిక్స్ ఉంటే ఫస్ట్ ర్యాంకు, సింగింగ్లో అన్ని దగ్గర మంచిగా పాడతారు, అన్ని డాన్స్ చేస్తారు. సో నేను కూడా ఒక 3-4 సార్లు వెళ్ళాను అక్కడ. చాలా మంచిగా అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఇట్లానే మీరు కూడా ముందుకి తీసుకొని వెళ్ళాలనేది అందరికీ నేను కోరుకుంటా. ఇంకా మీ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి, ప్రభుత్వ సైడ్ నుంచి కూడా ఏమైనా హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలంటే డెఫినెట్గా 100%గా మనం కూడా ముందుకి వస్తే మీ అందరికీ ఒక హెల్ప్ చేస్తాము. మొత్తం మన ప్రభుత్వ సైడ్ నుంచి యాక్సెసిబుల్గా మీకు ఏమేమి కావాలి అన్నీ ఇవ్వడానికి మనం కూడా రెడీ ఉన్నామని చెప్తూ నాకు ఈరోజు ఇంత ఒక మంచి ప్రోగ్రాం పిలిచి ఆహ్వానించి ఒక అవకాశం ఇచ్చిందికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అతిథిగా వచ్చినంత కలెక్టర్ మేడంకి, ఏసీయూటీ అజయ్ యాదవ్ గారికి, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ లయన్స్ క్లబ్ గారికి, మన ఈ కార్యక్రమాన్ని ఆయోజన చేసినంత డీడబ్ల్యూ గారు మొత్తం స్టాఫ్ అందరికీ, అట్లాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నంత రాజేంద్ర ప్రసాద్ గారికి, ఏ రాజయ్య గారికి, మందా రాజయ్య గారికి, గురుప్రసాద్ గారికి, ముఖ్యంగా ఇక్కడ వచ్చినంత అన్ని బ్లైండ్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్లకి, అందరు మెంబర్స్కి, ఇక్కడ వచ్చినంత మా కరీంనగర్ బ్లైండ్ స్కూల్ టీచర్సు, స్టూడెంట్సు అండ్ అందరూ ఇక్కడ వచ్చినంత అందరికీ ఈ జన్మదిన సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు మనము చాలా మంచిగా ఈ ప్రోగ్రాం జరిపించుకుంటున్నాము. చాలా ఒక ఫెస్టివల్ మోడ్లో మనం లూయి బ్రెయిల్ ఒక జన్మదినాన్ని కరీంనగర్ ఇక్కడ శాతవాహన. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. యాదగిరిగుట్టలో ఫ్యాక్టరీలో పారే పేలుడు, 8 మంది కార్మికులకు గాయాలు, 2 పరిస్థితి విషమం. గేమ్ చేంజర్ కు నిరసన సెగ, బ్యాన్ చేయాలంటూ ఆందోళన. రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదన్న రోహిత్ శర్మ, చట్ట ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టీకరణ.
ఏపీలో కొత్తగా 7 విమానాశ్రయాలు, గన్నవరంలో గొప్పగా టెర్మినల్ భవనం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.